సుపరిపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రణాళికని రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క థీమ్ తోటి మనం ముందుకు సాగుతున్నామండి. ఈ వారంలో కంప్లీట్గా హెల్త్ వీక్ అనమాట. సోమవారం నుంచి శనివారం వరకు హెల్త్ అనమాట. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క హెల్త్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ తీసుకొని మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు హోమియోపతి మరి ఆయుష్ డేగా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకు సిద్దిపేటలో ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి 50 బెడ్ హాస్పిటల్లో ఈరోజు మనం ఓపీ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు అందరూ కూడా పేషెంట్లు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే మనము హాస్పిటల్ కూడా ఉంది, ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని అందరు కూడా ఇది అందరిలోకి ఉపయోగం రావాలని చెప్పేసి దీనిలో ఏంటంటే ముఖ్యంగా మనకి ఓపీలో ఏమేమి సేవలమ్మా ఆయుర్వేద, యునాని, హోమియోపతి, న్యాచురోపతి ఇవన్నీ వింగ్స్ కూడా ఇక్కడ పనిచేస్తాయి. తప్పకుండా సిద్దిపేట వాసులు కానీ సిద్దిపేట జిల్లా వాసులు అందరూ కూడా ఈ ఆయుర్వేదం కానీ హోమియో కానీ యునాని సేవలు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. తొందరలో ఇంకా మనకి ఫర్నిచర్ కొంత రావాల్సి ఉంది, ఎక్విప్మెంట్ రావాల్సి ఉంది. వస్తే కనుక ఇది ఫుల్ ఫ్లెడ్జ్లో మనకి హాస్పిటల్లో అందరికీ ఉపయోగంలో ఉంటుంది. ఇప్పుడైతే కనుక ఓపీ సేవలు అందిస్తున్నారు. ఫ్యూచర్లో థెరపీస్ కూడా ఇక్కడ చేయడానికి సర్జరీస్ అన్నీ కూడా చేస్తారండి ఇక్కడ. ఎందుకంటే మనకి ఏదైనా సరే మొండి రోగాలు ఉన్నాయంటే మనకి అలోపతితో తగ్గనిదంటే ఖచ్చితంగా ఆయుర్వేదంలో కానీ యునానిలో కానీ మెడిసిన్స్ తప్పకుండా ఉన్నాయి, తప్పకుండా తగ్గుతాయి. తప్పకుండా ఈ సర్వీసెస్ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.